సర్కారు ప్రకటించిన గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ వేగవంతమైంది. సర్వర్ డౌన్ సమస్యలను ఎదుర్కొన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు డేటా ఎంట్రీని స్పీడప్ చేశారు. కానీ మొదట 2 రోజుల్లో నెమ్మదిగా సాగిన డేటా ఎంట్రీ ప్రక్రియను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడంతో ప్రక్రియను వేగవంతం చేశారు. డేటా ఎంట్రీ ఈ నెల 17 కల్లా పూర్తి చేయాలని సర్కార్ డెడ్లైన్ విధించింది. డేటా ఎంట్రీ చేసేందుకు ఏర్పాటు చేసిన సుమారు 635 సెంటర్లలో ఈ ప్రక్రియ ఆశించిన వేగంగా జరగడంతో గడువులోపే పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. రెండో శనివారం, ఆదివారం, సోమవారం సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నప్పటికీ డేటా ఎంట్రీ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం. డిసెంబర్ 28 నుంచి 6వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 24 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. డేటా ఎంట్రీ ప్రారంభమైన మొదటి 2 రోజుల పాటు ఒక్కో దరఖాస్తును అప్లోడ్ చేసేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. ఆ తర్వాత 3వ రోజు నుంచి ప్రక్రియ గాడిన పడింది. ప్రస్తుతం రోజుకు కనిష్టంగా 2 లక్షలు, గరిష్టంగా 3 లక్షల దరఖాస్తులను ఆపరేట్ చేస్తున్నట్లు, అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న వేగవంతమైన ప్రక్రియ ద్వారా 24 లక్షల పైచిలుకు దరఖాస్తులను అప్లోడ్ చేసేందుకు దాదాపు 10 నుంచి 12 రోజుల సమయం పడుతుంది. రోజువారీ అప్లోడ్ చేస్తున్న దరఖాస్తుల సంఖ్యను బట్టి సర్కార్ ముందుగానే విధించిన గడువు ఈ నెల 17వ తేదీ కల్లా డేటా ఎంట్రీ పూర్తయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.